కరీంనగర్లో నిర్వహించతలపెట్టిన కాంగ్రెస్ జనజాతర సభ రద్దయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ షెడ్యూల్ రద్దు కావడంతో సీఎం రేవంత్ రెడ్డితో సభ నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో నగరంలోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో వేసిన టెంట్లు, కుర్చీలు కొట్టుకుపోయాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో చివరకు సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్లో నిర్వహించాల్సిన కాంగ్రెస్ సభ వర్షం కారణంగా రద్దయింది. మధ్యాహ్నం 4 గంటలకు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభ ఈదురు గాలులతో కూడిన వర్షానికి టెంట్లు, స్టేజీ కూలిపోవడంతో చివరకు సభను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. నిన్నటి నుండి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో సభను రద్దు చేసినట్లు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇవాళ కూడా మళ్ళీ కరీంనగర్ సభ ముఖ్యమంత్రి గారి ఘనంగా అట్టహాసంగా పట్టణ నాయకత్వం, మండల పక్కన నియోజకవర్గాలందరూ కలిసి అద్భుతంగా ఈ యొక్క ఏర్పాట్లు చేసుకున్నాం. ఇలా ప్రకృతి ఆశీర్వదించిందంటే విజయం తథ్యమనే వాటి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇలా వేడికి మాడి వడదెబ్బలతో చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 46, 47, 48 ఎండ అటువంటి ఎన్నికల వేడిలో కూడా వేడిగా ప్రచారం చేసిన ప్రజలకు ఉపశమనంగా ఈ వర్షం పనికొస్తూ ఉంది. మా సభ జరిగిందా లేదా కంటే ముఖ్యంగా వాతావరణం అనేటువంటిది ప్రజలకు ఒక అనుకూలంగా మారింది. ఆ అనుకూలత కాంగ్రెస్ అనుకూలంగా భావించి పాజిటివ్గా ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రకృతి గాలి వాన కాంగ్రెస్ ఓట్ల వాల గాలి రూపంలో మాకు రాబోతా ఉన్నాయి. ఈ వేదిక ద్వారా సభ రద్దయినప్పటికీ కరీంనగర్లో సభ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంది. అందరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా భారతీయ జనతా పార్టీలో ఐక్యత లేదు. టీఆర్ఎస్ పార్టీలో అనేకమైనటువంటి స్థానికేతరులు కావడం వల్ల గ్రాఫ్ ఎప్పుడో పడిపోయిందని కౌంటర్లకు వస్తలేడు. దయచేసి ఓటును ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ వినియోగించుకోండి. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంత పెద్ద ఎత్తున అనేక రకాలుగా ఒక ఆలోచన చదువుకున్నాడు. ఇలా జగపతిరావు గారు చేసినటువంటి వాటర్ ట్యాంక్, జగపతిరావు గారు చేసిన అభివృద్ధి, జగపతిరావు కరీంనగర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కష్టపడే రీతి, చదువుకున్నటువంటి వ్యక్తి, పోస్ట్ గ్రాడ్యుయేటు, ఒక విజన్ ఉంది. వెలిచాల రాజేంద్రరావు గెలుపు ఎంత ఆవశ్యకతనో కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇక్కడ ఎంపీ అవసరం. 5 ఏళ్ళు మేము ఉంటాం. దయచేసి ఆశీర్వదించండి. రాజేంద్రరావు గారు మీ ద్వారా ఒకసారి కరీంనగర్ ప్రజలందరూ కూడా 2 చేతులు జోడించి అందరం కూడా అభ్యర్థిస్తా ఉన్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి. ఈ గెలుపు ప్రజాస్వామ్యానికి అవసరమైన మాట సందర్భంగా మనం చేస్తూ కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేసింది. అయితే బిజీ షెడ్యూల్ వల్ల రాహుల్ గాంధీ హాజరు కావడం లేదని సమాచారంతో సీఎం రేవంత్ రెడ్డితో సభను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ నేతలు. ఉదయం తిమ్మాపూర్లోని ఎమ్మెల్యే కవంపల్లి క్యాంపు ఆఫీసులో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. సభ సక్సెస్ పై చర్చించారు. అయితే మధ్యాహ్నం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ వద్ద సభకు జనం తరలుతున్న సమయంలో ఒక్కసారిగా భారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో కార్యకర్తలు ఆందోళనకు గురి అయ్యారు. గాలి వానతో టెంట్లు, స్టేజీ చెల్లాచెదురు కావడంతో సరిచేసే పరిస్థితి లేదు. ఇక్కడి పరిస్థితిని అధిష్టానానికి సమాచారం అందించడంతో నేతలు చర్చించి చివరకు సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్.